అస్సలామలైకుం. హాయ్ అండి. ఎందులో ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా వీడియో అయితే చూసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇక్కడ మార్నింగే అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇలాగే డైలీ వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. చూడండి, నచ్చితే కనుక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ నేను ఇంకా బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను ఇంకా టిఫిన్కి. ఇక్కడైతే ఇంకా ఆనియన్ కట్ చేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసాను కడాయిలో. ఇంకా కొంచెం హీట్ అయ్యాక ఇంకా ఉల్లిపాయ వేసాను, కొంచెం ఉప్పు వేసాను, తొందరగా కుక్ అవుతుంది ఆనియన్ అనేసి. ఆ తర్వాత అయితే కొంచెం ఉప్పు అలాగే కారం అయితే వేసి ఇంకా కొంచెంసేపు అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఇక్కడ పక్కన అయితే చపాతీ చేస్తున్నాను. ఇంకా మా రయాన్కి అయితే టైం అయిపోయిందండి. ఇంకా బ్రెడ్ రోస్ట్ అనేసి ఇంకా చపాతీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా మా రయాన్కి అయితే ఇంకా కాలేజ్ ఉందండి. ఇంకా చపాతీ ఉంటే కొంచెం కడుపు నిండుగా అయితే తిని వెళ్ళొచ్చు. ఇంకా బ్రెడ్ రోస్ట్ అంటే ఇంకా 1 అవర్కి ఇంకా 2 అవర్స్కి అయితే మళ్ళీ ఆకలి అవుతుంది అనేసి ఇంకా రయాన్కి సపరేట్గా 2 చపాతీస్ అయితే వేసి ఇచ్చాను నేను. ఇంకా మళ్ళీ ఆకలి అయితే ఇంకా కాలేజీలో ఉంటాడు కాబట్టి అనేసి ఇంకా ఇక్కడ చూడండి, బ్రెడ్ రోస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. కొంచెం ఘీ వేసుకున్నాను, అలాగే ఇంకా బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఈ బ్రెడ్ రోస్ట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఇంకా ఆనియన్ అయితే ఫ్రై చేసి పెట్టాను కదా, ఇంకా బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా బ్రెడ్ మీద ఆనియన్ వేసి కొంచెంసేపు అయితే రోస్ట్ చేసుకుంటాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఇంకా ఇందులో అయితే కొంచెం క్యారెట్ కానీ ఇవన్నీ తురిమి వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా నేనైతే ఉత్త ఆనియన్ ఒకటే వేసాను ఇక్కడైతే. ఇంకా మా ఆయన కూడా అయితే బయటకైతే వెళ్ళారు, వచ్చేసారు. టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, తినేసేయండి అని చెప్పాను. ఇంకా ఇవన్నీ అయితే ఇలాగా సెంటర్లో కట్ చేసి పెట్టాను. ఇంకా మా ఆయనకి అయితే అడుగుతాను నేను ఎలా ఉంది టేస్ట్ అనేసి ఇప్పుడు. कैसा है जी? सुपर है। ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టిఫిన్ అంతా అయిపోయింది, ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం అయితే పెళ్ళికి వెళ్ళాలి. ఇంకా పెళ్ళికి వెళ్ళే ముందే అయితే నాకు కొన్ని పనులు అయితే ఉన్నాయి. ఇంకా 2 డ్రెస్సెస్ అయితే అవి స్టిచ్ చేయాలి. అలాగే ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి, అది మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసి రావాలి. ఇంకా టైం అయితే చూస్తున్నాను ఇక్కడ చూడండి, 10:30 అలా అవుతా ఉంది. ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను, ఇది స్టిచ్చింగ్ చేయాలి అనేసి. అలాగే ఇంకోటి, ఇంకా డైలీ బ్లాగ్స్ పెడుతున్నాను కాబట్టి ఇంకా వాయిస్ రికార్డింగ్ కూడా అయితే ఇచ్చేది ఉంది. ఇంకా అందుకని ఇంకా నేను ఆలోచిస్తున్నాను, ఈ శారీస్ ఇప్పుడు ఇద్దామా సాయంత్రం ఇచ్చేసి వద్దామా అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా శారీస్ అయితే ఇచ్చి రాలేదండి, వాయిస్ రికార్డింగ్ ఇచ్చి ఇంకా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాను. ఆ తర్వాత అయితే ఇది స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉండిపోయాను. 12:30 వరకు అయితే ఇదే వర్క్ అయితే చేశాను నేను. ఇంకా 12:30 వరకు అయితే 2 ప్యాంట్స్ అయితే కుట్టాను, 1 టాప్ అయితే కుట్టాను. ఇంకో టాప్ అయితే ఇంకా సాయంత్రం వచ్చి కుడదామనేసి ఇంకా స్టాప్ చేసేసి ఇంకా పెళ్ళికి అయితే రెడీ అయ్యాను. ఇక్కడైతే చూడండి, ఈ శారీ అయితే నేను 10 ఇయర్స్ అయితే ఉంది నేను రెడీ చేసుకొని ఈ శారీ. ఇంకా ఈ లేస్ అయితే 350 అండి, అప్పుడు అయితే తీసుకొని వచ్చాను నేను. ఇంకా వేరే పని మీద అయితే వెళ్ళాను అప్పుడు. ఇంకా లైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, 350 అనేసి ఇంకా నేను తీసుకొని వచ్చి ఇంకా ప్లెయిన్ శారీ అయితే, ఇంకా ప్లెయిన్ శారీ కూడా అయితే 350నే పడింది. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా నేనే మొత్తం అయితే కుట్టి ఇంకా శారీ అయితే రెడీ చేసుకున్నాను. ఇందులో బ్లౌజ్ అయితే సపరేట్గా తీసుకున్నానండి. ఇంకా ఇదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే బాగుండదు అనేసి ఇంకా నేనైతే ఇది చెమ్కిల్ది, ఇది కూడా అంతే 250 రూపీస్ ఇది మీటర్. ఇంకా 1 మీటర్ అయితే తీసుకొని వచ్చి ఇంకా ఇలాగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా అదే లైసే ఇంకా హ్యాండ్స్కి కూడా అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా ఆ టైంలో అయితే 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఇలాగా ప్యాచ్ డిజైన్స్ అయితే ఎక్కువ జరిగేది, లైస్ ఇది అంతా. ఇంకా అదే అయితే పెట్టుకున్నాను. ఇంకా అది కూడా ఇప్పుడు ఎండకి ఎక్కువ హెవీ శారీస్ అయితే కట్టలేమనేసి చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉందండి. అందుకని ఈ శారీ అయితే తీసుకున్నాను నేను ఈరోజు కట్టుకొని వెళ్దాం అనేసి పెళ్ళికి. ఇంకా ఈ శారీ అయితే కట్టుకొని ఇంకా పెళ్ళికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇంకా మేము తోడికోడళ్ళము ఇంకా ఆడపడుచులం అందరం అయితే కూర్చొని ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా మా మరిది కూతురండి ఈ పాప అయితే ఇంకా హాయ్ చెప్తుంది మీకు. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా పళ్ళు చూపిస్తా అంటే వాళ్ళమ్మ తీసేయి చెయ్యి అని చెప్తూ ఉంది, హాయ్ చెప్తా ఉంది మీ అందరికీ అయితే.
ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇంకా మా ఎదురుగా అయితే ఇంకో తోడికోడళ్ళు ఇంకా పిల్లోళ్ళు అయితే కూర్చోన్నారు అక్కడ. ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా ఈ పాప అయితే ఇంకో మరిది కూతురు. ఇంకా నాకు పెద్దమ్మ నాకు వీడియో తీ అని చెప్పి ఇంకా వాటర్ తాగుతూ ఉంది. ఇంకా వీడియో తీశాను. ఇంకా అలాగే నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా కూల్ డ్రింక్ అయితే బయట అయితే వేసిస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చి నిలబడి ఉన్నాం మేము కూల్ డ్రింక్ తాగేసి. ఇంకా మళ్ళీ హాల్లో పైన వచ్చి ఉన్నాం మేము. పెళ్లి కూతురికి కొంచెంసేపు మాట్లాడి వచ్చి ఇక్కడ హాయిగా అందరం అయితే కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఇంకా పిల్లలకు చూసుకుంటూ ఉండిపోయాము. ఇక్కడైతే హీరో చూడండి, ఇంకా మా ఫ్యామిలీలో అయితే ఇంకా లాస్ట్ అండి చిన్నపిల్లోడు. ఇంకా అంటే మా ఆయన వాళ్ళ బ్రదర్స్ అయితే 4 మెంబర్స్ కదా, ఇంకా వాళ్ళలో ఇంకా మా మరిది కొడుకు ఇంకా లాస్ట్ అండి. ఇంకా అందరూ పిల్లోళ్ళు అయితే పెద్దవాళ్ళే. ఇంకా లాస్ట్ చిన్నోడు వీడైతే ఎంత ముద్దుగా ఇంకా వాళ్ళ అమ్మకి సతాయించకుండా ఇంకా ఫోన్ అయితే చూసుకుంటూ ఉన్నాడు. అందుకనే వీడియో అయితే తీశాను నేనైతే. చూడండి, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఇంకా నేను మగరిబ్కి నమాజ్ అయితే చదువుకున్నాను. ఇంకా వీడియోస్ అయితే తీసేక ఇంకా ఏం లేదు కదా, ఇంకా స్టిచ్చింగే కదా చేయాల్సినది అనేసి ఇంకా నేను మీతో అయితే ఇంకా బాయ్ చెప్పేద్దామనేసి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.